హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. సౌదీ అరేబియాలోని భద్రతా అధికారులు 16/9/1447 AH మరియు 22/9/1447 AH మధ్య నిర్వహించిన దేశవ్యాప్త తనిఖీ ప్రచారాల సందర్భంగా 21,320 మంది నివాస కార్మికులు మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసినట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక నిబంధనలను ఉల్లంఘించినందుకు 15,339 మంది వ్యక్తులను అరెస్టు చేయగా, నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు 3,687 మందిని, సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు గాను 2,294 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 1,683 మంది వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. వారిలో 62% మంది ఇథియోపియా జాతీయులు, 36% మంది యెమెన్కు చెందినవారు, 2% మంది ఇతర దేశాలకు చెందినవారు. అదనంగా రాజ్యాన్ని అక్రమంగా విడిచి వెళ్లడానికి ప్రయత్నించిన 72 మందిని అరెస్టు చేశారు. నివాస కార్మిక మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిని రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం, నియమించడము లేదా దాచడంలో పాల్గొన్నందుకు గాను 22 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 21,573 మంది ప్రవాసులు, ఉల్లంఘనదారులు, 19,965 మంది పురుషులు మరియు 1,608 మంది మహిళలు చట్టపరమైన ప్రక్రియలను ఎదుర్కొంటున్నారు. అధికారులు 14,363 మంది ఉల్లంఘించిన వారిని ప్రయాణ పత్రాలు పొందమని సూచించగా, 2,206 మందిని బహిష్కరణకు ముందే ప్రయాణ బుకింగ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 8,104 మంది వ్యక్తులను ఇప్పటికే బహిష్కరించారు. అయితే సరిహద్దు ఉల్లంఘించే వారి అక్రమ ప్రవేశాన్ని, వారికి రవాణాకు ఆశ్రయం కల్పించడానికి లేదా సహాయం అందించడానికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 మిలియన్ రియాల్స్ వరకు జరిమానా మరియు నేరానికి ఉపయోగించిన వాహనాలు లేదా ఆస్తులను జప్తు చేయవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911కు మరియు రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో 999 లేదా 996కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని అధికారులు ప్రజలను కోరారు. అన్ని నివేదికలు గోప్యంగా నివారించబడతాయని హామీ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా నిలబండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.